రాజు వెట్స్ రాంబాయ్ కొంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చినట్టయినా సరే ఈ సినిమాకి, లేకపోతే ప్రమోషన్ ఎక్కువ అగ్రెసివ్గా చేస్తున్నారా అంటే ఒకటి ఆ విమర్శ ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ సినిమాని విపరీతంగా పుష్ చేస్తున్నారు, తద్వారా జనాలు థియేటర్కి వెళ్తున్నారు అంటున్నారు. కానీ డైరెక్టర్ అందుకైనా సరే ఆ కామెంట్ ఒకటి చేశారు, అమీర్పేట వేదుల్లో అని ఏదో ఒక కామెంట్ చేశారు. ఇదే ధైర్యం అనుకోవాలా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? రెండు, అంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అని అనుకున్నాడు అతను. ఒకవేళ ఈ సినిమా దెబ్బతింటే నేను అమీర్పేటలో ప్యాంటు షర్టు తీసి అండర్వేర్ మీద పరిగెడతాను. ఈ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ ముఖ్యంగా అంటే తండ్రి అండ్ ఇటు ప్రేమికుడి మధ్య నలిగే క్యారెక్టర్ లాగా చిత్రించారు. అవును, దీన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్ అనుకోవాలా లేకపోతే నార్మల్ స్టీరియో టైప్ లాగానే పెట్టారా? లేదు లేదు, మీరు ఎట్లా చూస్తారంటే ఆ అమ్మాయి అంటే తండ్రిని అర్థం చేసుకుంటుంది. ఇతను మన కోసమే తపన పడుతున్నాడు, కానీ ఎలాగైనా బతకచ్చు, ఇది సెక్యూరిటీ గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు. ఈ సినిమాలో హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటి సార్? యాక్చువల్గా వాళ్ళు చాలా రాగా ఒక తనకు తెలిసిన జీవితాన్ని చెప్పాడు. ఇది మేజర్గా పరువు హత్యలకు సంబంధించిన గొడవే. ఒక దళిత వాడలో కూడా పరువు హత్య జరిగేటువంటి ఛాన్స్ ఉంది అన్నది కొత్త అంశం ఈ సినిమా. నేను నా కూతుర్ని ఒక మంచి ఇంట్లో ఇవ్వాలి అనుకోవటం తప్పేం కాదు. కింది కులాల్లో పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు స్టేటస్ సింబల్గా దేన్ని చూస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని చూస్తున్నారు. రిజర్వేషన్లు వద్దు అని బయట గొడవ జరుగుతోంది. వీళ్ళందరూ చాలా మెరుగుగా అయిపోయారు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయి. సరే, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సబాల్ట్రన్ వాయిస్ని, ఈ అణగారిన వర్గాల వాయిస్ని వినిపించే సినిమాలు వస్తున్నాయి మెల్లగా. ముఖ్యంగా వేణు విరాట పర్వం నుంచి కూడా ముందు నుంచి కూడా అట్లాంటి ట్రెండ్ని ఒకటి చేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? లేదు, డెఫినెట్గా ఉంది. అటు నుంచి ఆ రకమైన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రీసెంట్ మూవీ రాజు వెట్స్ రాంబాయ్ కొంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. అవును, మీరు కూడా డైరెక్టర్ని అండ్ ప్రొడ్యూసర్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు. సినిమా మీద కూడా మాట్లాడుతున్నారు మీరు. ఈ సినిమాలో హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటి సార్? యాక్చువల్గా వాళ్ళు యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా, ప్రొడ్యూసరే డైరెక్టర్ కాబట్టి. అంటే ఇక్కడ ప్రొడ్యూసరే డైరెక్టర్ కాదండి, ప్రొడ్యూసరు డైరెక్టర్ కూడా. అవును. అయితే ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గానే ఉన్నాడు పాపం. అయితే అవతల ఉన్నటువంటి డైరెక్టర్ అతను ఈయనతో ట్రావెల్ అయ్యాడు కొంతకాలం. సాయిలు ఈయనతో ట్రావెల్ అవటం వలన ఈయన దగ్గర నుంచి విని అది నువ్వే తయారు చేయి, నువ్వే చేద్దు కానీ నేను దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తానని ఈయన ఒక హామీ ఇచ్చి మొత్తానికి ఆ కథని తెర మీదకి తీసుకొచ్చారు. అవును. తీసుకురావటం ద్వారా వాళ్ళు ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పారంటే ఇప్పుడు జనం కనెక్ట్ అవుతున్నారు ఆ సినిమాతో. జనం కనెక్ట్ అవుతున్నారు, దానికి కొంత రెవెన్యూ వస్తోంది థియేటర్కల్గా. అది బిగ్ అమౌంట్ 100 కోట్లు అని చెప్పను కానీ నిన్నటికి దాదాపు 4 కోట్ల చిల్లర కలెక్ట్ చేసింది ఆ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఎందుకు కలెక్ట్ చేస్తోంది అంటే వాళ్ళు చాలా రాగా ఒక తనకు తెలిసిన జీవితాన్ని చెప్పాడు ఆ డైరెక్టర్. తను చూసినటువంటి ఏరియా, తను చూసినటువంటి పాత్రలు. అంటే జనరల్గా ఏ డైరెక్టర్కైనా మొదటి సినిమాలో తను రాసుకున్న కథ అయి ఉంటే ఆ పాత్రల్లో ఆ డైరెక్టర్ పోలికలు కనిపిస్తాయి. తెర మీద మనకి ఆ పాత్రల్లో డైరెక్టర్ పోలికలు కనిపించాయి అంటే అది నిజాయితీ ఉన్నటువంటి సినిమాగానే చూడాలి. అయితే అతనికి ఆ విషయం అర్థమైన పద్ధతి, అతను ప్రపంచానికి చెప్పిన పద్ధతిలో ఏదైనా అతని అవగాహనకు సంబంధించిన గొడవ ఉంటే దాని మీద క్రిటిసిజం చేయొచ్చు. ఓకే. కానీ అతను నేరుగా తనకి అనిపించిన విషయాన్ని, తను విన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్పాలి అని అనుకున్నాడు. ఓకే. ఇది మేజర్గా పరువు హత్యలకు సంబంధించిన గొడవే. అయితే ఈ పరువు అనేటువంటి కాన్సెప్టు ఇప్పటి వరకు మనం ఒక పద్ధతిలో చూసాం. అంటే అగ్రకుల వాడు కూతురు కింది కులం వాడి తో ప్రేమలో పడితే అగ్రకులం వాడు హర్ట్ అవటము, పరువు హత్య, పరువు పోయింది, నా కూతురు నా పరువు తీసేసింది అనుకుని ఆ ఏరియాకి వెళ్ళి హత్య చేయటం అనేది మనకు సైరాత్ మూవీ దగ్గర నుంచి మన దగ్గర ఉప్పెన ఇవన్నీ అదే. ఉప్పెన కూడా అదే కదా. అవును.
కోర్టులో కూడా దాదాపు అదే కొంత అట్లాంటిదే ఉంటుంది. అంటే పరువు హత్యలు అనే దాని మీద అది సమాజంలో జరిగినాయి. మనం ప్రణయ్ కథ తెలుసు మనకి. ఈ ప్రయాణంలో మనకు తెలిసిన అనుభవాలను తెర మీద చాలామంది ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక దళితవాడలో కూడా పరువు హత్య జరిగేటువంటి ఛాన్స్ ఉంది అన్నది కొత్త అంశం ఈ సినిమాలో. పాయింటే అంటే అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమిటి అనేది చాలా అద్భుతంగా పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకున్నారు కానీ దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. జనరల్గా స్థాయి భేదాలు, నేను నా కూతుర్ని ఒక మంచి ఇంట్లో ఇవ్వాలి అనుకోవటం తప్పేం కాదు. అలా అనుకున్నప్పుడు ఏది మంచి అంటే ఇక్కడేమో ఆస్తులు కులాలు ఇవన్నీ చూస్తారు. అంటే మనం కులం వాడైనా లేదు, కనీసం మన సాటి కులం వాడైనా పర్వాలేదు. అంటే ఒక కమ్మ యువతి ఒక రెడ్డి యువకుడిని ప్రేమించినప్పటికీ పర్వాలేదు. అక్కడ కూడా ఆస్తులుండి వాళ్ళు కూడా అధికార రాజకీయాల్లోనో దేనిలోనో కొంచెం ప్రాబల్యం ఉన్నటువంటి ఫ్యామిలీ అయి ఉంటే ఇది పెద్ద ఇష్యూగా ఉండదు. చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అలా అప్పర్ సెక్షన్లో జరుగుతున్నాయి. అలాగే అప్పర్ కాస్టుల్లో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి కులం వాళ్ళు అప్గ్రేడ్ అవటం కోసం కూడా వాంటెడ్గా కొన్ని కులాంతర వివాహాలని ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా అప్పర్ లేయర్లో ఉన్నటువంటి కులాల తాలూకా గొడవ. అయితే కింది కులాల్లో పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు స్టేటస్ సింబల్గా దేన్ని చూస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని చూస్తున్నారు. నా కూతుర్ని ప్రభుత్వ ఉద్యోగికే ఇవ్వాలి అని అనుకుంటాడు ఓ తండ్రి. అతను ప్రభుత్వ ఉద్యోగి అంటే చిన్న ఉద్యోగమే, ఒక చిన్న హాస్పిటల్లో ఒక రూరల్ డిస్పెన్సరీలో కంపౌండర్ ఉద్యోగమే అయినప్పటికీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అనేటువంటి ఒక దర్పం. ఆ దర్పాన్ని ప్రదర్శిస్తాడు అతను. ఆ క్యారెక్టర్ పోషించినటువంటి నటుడు చైతన్య జొన్నలగడ్డ చాలా అద్భుతంగా నటించాడు. అంటే ఆ క్యారెక్టర్ని ఇన్ డీటెయిల్ అతను అర్థం చేసుకుని తెర మీద కనిపించాడు. అలాగే అది జనాల్ని చాలా హుక్ చేసింది సినిమాలో. ఆ క్యారెక్టర్ నిలబెట్టింది సినిమాను ఒక రకంగా. అలా అతను అది చూస్తాడు, అతనికి అది కొలమానం. నా కూతుర్ని ఒక ప్రభుత్వోద్యోగికి ఇచ్చేస్తే ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడంతో పాటు అదొక సెక్యూరిటీ మాత్రమే కాదు, అదొక స్టేటస్ సింబల్ కూడా అనుకుంటాడు. ఈ అనుకోవటం దగ్గర నుంచి ఘర్షణ మొదలవుతుంది. కూతురు ఎవరినో ప్రేమించేస్తే అలా ఊరుకోవాలి అంటే ఆ పక్కింట్లో వాడినే ప్రేమిస్తుంది. అదే అక్కడ క్యాస్ట్ గొడవలు ఏం లేవు. అయినప్పటికీ ఇది గొడవ. ఈ గొడవతో అతను పోని ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోగలిగిన పరిస్థితిలో ఉన్నాడా అంటే అది లేదు. అంటే ఇక్కడ డైరెక్టర్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ప్రాధాన్యత ఉంటుంది దళితుల జీవితాల్లో అనే దాన్ని ఇంకొంచెం ఎంబోజ్ చేసి ఇంకొంచెం బలంగా చెప్పించుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎందుకు దాన్ని ఒక స్టేటస్ దీనిగా చూస్తున్నారు? రెండో వైపు రిజర్వేషన్లు వద్దు అని ఒక గొడవ జరుగుతోంది బయట. రిజర్వేషన్లు వద్దు అని బయట గొడవ జరుగుతోంది. వీళ్ళందరూ చాలా మెరుగుగా అయిపోయారు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయి. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దళితుల్లో ఒక వర్గంగా ఏర్పడ్డారు అని కమ్యూనిస్ట్ పార్టీలు పుస్తకాలు రాస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉండాల్సింది కులస్పృహ కాదు వర్గస్పృహ అని జస్టిఫై చేసుకోవడానికి తమ ఆర్గ్యుమెంట్ని దళితుల్లో ప్రభుత్వోద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఒక వర్గంగా ఏర్పడిపోయారు. సో అక్కడ కూడా వర్గ పోరాటం జరుగుతోంది. అంటే ప్రభుత్వోద్యోగాల్లో లేని వాళ్ళు ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నవాళ్ళు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆ యాంగిల్లోకి వెళ్ళి ఒక వర్గ విశ్లేషణ చేస్తూ ఈ మధ్య పుస్తకాలు రాసినటువంటి కమ్యూనిస్టు ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వోద్యోగాల వలన వాళ్ళ జీవితాల్లో ఉద్ధరణ ఏం లేదు, వాళ్ళకేమీ ఆస్తి సంబంధాలు లేకపోవడం వలన ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. చిన్న చితకా ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, ఇవి లిఫ్ట్ బాయ్ ఉద్యోగాలు కూడా వాళ్ళకి పెద్ద విషయమే. ఐఏఎస్లు అవుతున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కడో తగులుతారు, అది కూడా ఉంది ఒక సెక్షన్. అంత మాత్రం చేత వాళ్ళేదో ఒక వర్గంగా ఏర్పడిపోయిన పరిస్థితి లేదు.
ఇలా ఒక రాంగ్ పర్సెప్షన్ని క్రియేట్ చేయటం అనేది జరుగుతోంది బయట. ఇది కొంచెం సినిమాలో అంటే ఆ ఏరియాకి వెళ్ళారు కాబట్టి, ఓకే, ఆ ఏరియా దాకా వెళ్ళారు కాబట్టి దాని చుట్టూ జరుగుతున్న ఇతర అంశాలను కూడా 2-3 సన్నివేశాల్లో చెప్పగలిగి ఉంటే ఈ సినిమా ఒక అద్భుతమైన చర్చను లేవనెత్తేది సమాజంలో. అది జరగలేదు అనేది నా బాధ. ఓకే, అది నేరుగా వారితోనే చెప్పాను. ఇంటర్వ్యూలో మీరు అన్నారా? అయితే ఇంటర్వ్యూలో అన్నాను. ఇంకేమైనా చెప్పారా సరే, ఎక్కడేమైనా ఈ పాయింట్స్ ఇంకా చేసింటే బాగుండే అన్నట్టుగా? అది ఇదే ప్రధానం, ఇదే కీలకంగా తీసుకున్నప్పుడు దీని మీద ఒక రాంగ్ పర్సెప్షన్లో బయట నుంచి ఒక చర్చ జరుగుతోంది ఆల్రెడీ. వీళ్ళు సినిమా తీయటానికంటే ముందే బయట ఒక పుస్తకం ఉంది, కులము వర్గం అని. ఈ మధ్య రీసెంట్గా ఒక బుక్ వచ్చింది. ఆ పుస్తకంలో ఈ వాక్యం ఉంది. ఏది? వర్గస్పృహ కాదు కులస్పృహ అని కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ దళితుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడున్నారు. అక్కడ కూడా జరగవలసింది వర్గ పోరాటం. ఏం వర్గ పోరాటం చేస్తారు అక్కడ? అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటారా? కొంతమంది ఎలా లాక్కుంటారు? అది పనే కదా, వాడు వెళ్ళి అక్కడ కూలి పని చేస్తున్నాడు. ప్రభుత్వానికి చేస్తున్న కూలి పని గ్యారంటీ ఉంది, డబ్బులు వస్తాయని. ఓకే, ఈ బయట చేసేటువంటి కూలి పనులకు జీతం గ్యారంటీ ఉండదు. ఇక్కడ ఇంక్రిమెంట్లు పడతాయి, ఏదో ఒకటి పెరుగుతూ ఉంటుంది, బతకచ్చు అనేది ఒక్కటే అభిప్రాయం. కూలీ అనేటువంటి దానిలో పెద్దగా తేడా ఏం లేదు. ఇది అర్థమయ్యేటట్టు చెప్పి ఉంటే ఇంకొంచెం సినిమా అర్థవంతంగా మారి ఉండేది అనేది నాకు అనిపించిన విషయం. అంటే మేబీ 2 పాయింట్లు అయితే వాళ్ళు అనుకున్న పాయింట్ని కరెక్ట్గా వాళ్ళు చేయలేరేమన్నా ఇది ఉండిందేమో. అదే అవును. అంటే ఎలాగో ఆ ప్రాంతానికి వెళ్ళారు, అది మంచి ఆలోచన. అంటే దళిత వాడలు కూడా ఇలాంటివి జరుగుతాయి అనేది చెప్పగలగటం జరిగిన విషయమే. అది ఒక జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఆధారంగా చేసుకుని కథ అల్లుకున్నారు వీళ్ళు. ఓకే, అల్లుకున్నప్పుడు మిగిలినవన్నీ ఆ క్యారెక్టర్ పేర్లు కూడా అవే వాడేశారు, ఇంటి పేర్లతో సహా. మనకి తెలుగు సినిమాల్లో జనరల్గా క్యారెక్టర్లకు ఇంటి పేర్లు ఉండవు. ఎప్పుడో కొన్ని అగ్రకులాల ఇంటి పేర్లు వాడతారు అవసరార్థం, అంతవరకే. కింది కులాలు ఇతర పాత్రల తాలూకా, ఒకవేళ హీరో కింది కులం నుంచి వస్తున్నాడని చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్కి ఇంటి పేరు పెట్టరు. ఇలాంటివి కొన్ని కేర్ తీసుకుంటారు. ఈ సినిమాలో ఇంటి పేర్లు వాడారు. ఓకే, ఎందుకంటే ఓపెన్గా వాళ్ళు కథ ఎక్కడ జరుగుతోందో అది చెప్పదలుచుకున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్ళు అలా ఒక కాలనీ, ఒక దళిత కాలనీలో జరుగుతున్న కథ. వీళ్ళ మధ్య కులపరమైన తేడాలేమీ లేవు, ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఇద్దరు అధో జగత్తులో ఉన్నటువంటి వాళ్ళే, కింది ప్రాంతపు ప్రజలే. అమ్మాయి అబ్బాయి పక్కపక్క ఇంటోళ్లే అయినప్పటికీ వీళ్ళ మధ్య కూడా ఒక అంశం ఉంది. ఒక సెక్యూరిటీ చూస్తున్నాడు ఆయన, ఆ సెక్యూరిటీ వీడు ఇవ్వలేడు అని అనిపించినప్పుడు ఏం చేయడానికన్నా సిద్ధపడే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది అన్న పాయింట్ మెయిన్ హైలైట్, అది కీలకం. అలాగే మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రేమ కథలు, సీతాకోకచిలక కావచ్చు, ఇవన్నీ రకరకాల అంశాలని తడిమాయి. ప్రేమ అనే పేరుతో చాలా విషయాలు తడిమాయి. అవి కూడా సోషల్ ఇష్యూస్నే మేజర్గా, సోషల్ ఇష్యూస్నే తడిమినాయి. అంటే ఒక హిందూ అబ్బాయి, ఒక హిందూ బ్రాహ్మణ యువకుడు ఆ గ్రామంలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి, ఒక జాలరిపేటలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఒక క్రైస్తవ పెత్తందారు, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఘర్షణ. అంటే అతని చెల్లెలు ఇతన్ని ప్రేమించడం వలన అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని సీతాకోకచిలక సినిమాలో భారతీరాజా గారు మాట్లాడాడు. అది ఒక యాంగిల్, అలా రకరకాల కథలు వచ్చినాయి మనకి. అయితే ఈ అన్ని కథల్లోనూ కూడా ప్రేమ కథ ఊళ్ళో జరుగుతుంది. ఊరికి దూరంగా ఉన్నటువంటి ఇంకొక ఊరు, ఇది కదా టోటల్గా ఒక గ్రామం స్కెలిటన్ మనకి. అంటే ప్రతి ఊరికి ఒక మాలపల్లి, ఒక మాదిగూడెం ఉంటాయి. అవి ఊరితో కలిసి ఉండవు, అవి విడిగానే ఉంటాయి. ఊరికి దూరంగా ఉండేటువంటి 2-3 ఉప ఊళ్ళు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక గ్రామం పేరుతో నడుస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రేమ కథలన్నీ కూడా ఊళ్ళో జరిగేటువంటి కథలు. ఇందులో ఊరికి దూరంగా ఉన్నటువంటి ఇంకొక ఊరి ప్రేమ కథ ఇది.
అంటే ఊరు వాంటెడ్గా దూరంగా ఉంచినటువంటి ఇంకో ఊరు, యా ఆ వెలివాడలో ప్రేమ కథ, ఓకే ఆ వెలివాడ యువకుల మధ్య జరిగేటువంటి సంఘటనలు, వాళ్ళ సంభాషణలు, వాళ్ళకి ఉండేటువంటి సహజమైనటువంటి ఒక దరిద్రం, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, డబ్బులు లేనితనం, సమాజం పట్ల ఒక అసహనం, ఎదగలేకపోతున్నాం అనేటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి, వ్యసనాలు, ఇవన్నీ కలిపి వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఇన్ అండ్ అవుట్స్ ప్రపంచానికి పెద్దగా తెలియని ప్రాంతం అది. అక్కడ లొకేట్ చేయటం వలన ఈ సినిమాకు ఒక ఫ్రెష్నెస్ వచ్చింది, ఈ రాజు వెట్స్ రాంబాయి సినిమాకి. ఓకే, ఆ ఫ్రెష్నెస్ని జనాలు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు హిట్ టాక్ వచ్చినట్టయినా సరే ఈ సినిమాకి, లేకపోతే ప్రమోషన్ ఎక్కువ అగ్రెసివ్గా చేస్తున్నారా, ఆ ఇంపాక్ట్ అంటారా, ఎట్లా ఉంది మీ? అంటే ఒకటి ఆ విమర్శ ఉంది, అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రమోషన్సే ఈ సినిమాని విపరీతంగా పుష్ చేస్తున్నారు, తద్వారా జనాలు థియేటర్కి వెళ్తున్నారు అంటున్నారు. కానీ థియేటర్ వరకు జనాన్ని తీసుకెళ్ళగలరు ఎవడైనా, కానీ వెళ్ళి వచ్చినటువంటి జనాలు మాట్లాడుతున్న మాట థియేటర్లకు రప్పిస్తోంది జనాల్ని. అంటే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని ఆ సినిమా ఎంగేజ్ చేస్తోంది, ఏదో కొత్త విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం కూడా జరిగింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, అలాగే మనకు తెలియని జీవితం ఏదో చూసాము అనేటువంటి ఫీలింగ్. వీళ్ళు అంటే జనాల్ని ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత కూడా తమకు ఉంది అనే విషయాన్ని మర్చిపోలేదు డైరెక్టర్ సాయిలు. మర్చిపోకుండా ఆ ఎంటర్టైన్మెంట్ని కూడా ఆ ఏరియాలో జరిగేటువంటి వినోదం నుంచే పుట్టించాడు. ఓకే, అంటే అప్పుడే జీవితాల్లోకి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఈ కథ 2010లో జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ అప్పుడు జరిగింది, అప్పుడు విన్నాడు ఇతర అతని మనసులో ముద్రపడిపోయింది. దాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుని ఇప్పటికీ తెర మీదకి తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ టైంలో సెల్ ఫోన్లు కొత్తగా జీవితాల్లోకి వచ్చిన సందర్భం. అప్పటికి ఇంకా ఇంటర్నెట్ ఫోన్లోకి రాలేదు, ఫోన్లు మాత్రం వచ్చినాయి, మెమరీ కార్డులు వచ్చినాయి, మెసేజెస్ లాగా ఉన్నాయేమో, మెమరీ కార్డులు వచ్చినాయి. ఈ మెమరీ కార్డులు 1 GB 2 GB మెమరీ కార్డులు వచ్చినాయి అప్పుడే. ఈ 1 GB మెమరీ కార్డుల్లో ఎవరో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసినటువంటి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి కొన్ని ఈ చిన్న ఈ పవర్న్ బిట్స్ అలాంటివి కూడా వేసుకుని చూస్తూ ఉండేవాళ్ళు కుర్రాళ్ళు ఆ టైంలో. దాన్ని కూడా ఈ సినిమాలో అక్నాలెడ్జ్ చేశాడు. ఓకే, ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ టైంలో వచ్చిన సినిమాల మీద చర్చ, ఆ సినిమాలో ఇలా ఉందేమిటి అలా ఉందేమిటి అని డైలాగులు, తద్వారా ఒక ఏరియా అంటే ఒక టైం ఏరియాని తీసుకుని ఆ టైం ఏరియాలో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు ఆ పేటలో. 2010 సరే, 10 ఆ 10 అంటే అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు, ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇది ఇల్లెందు ప్రాంతంలో జరిగేటువంటి, ఇల్లెందుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక విలేజ్లో, ఆ విలేజ్కి దూరంగా ఉన్నటువంటి, ఆ విలేజ్ పేరుతోనే ఉన్నటువంటి ఒక దళిత వాడలో జరిగినటువంటి కథ ఇది. ఆ టైంని, ఆ ప్రాంతాన్ని వాళ్ళు జనాలకు అక్నాలెడ్జ్ చేసిన పద్ధతి కూడా కొత్తగా అనిపించింది. ఓకే, ఆ ఫీల్తో ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మౌత్ పబ్లిసిటీయే సినిమాని నిలబెడుతోంది. అది అక్కడ వరకు ఓకే, అక్కడ వరకు వాళ్ళ మనసులో థియేటర్కి జనాల్ని రప్పించడం అనేది ప్రధానమైన టాస్క్ అనేది కూడా ఉంది. డైరెక్టర్ అందుకేనా సార్ ఆ కామెంట్ ఒకటి చేశారు, అమీర్పేట వేదుల్లో అని ఏదో ఒక కామెంట్ చేశారు. ఇదే ధైర్యం అనుకోవాలా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? రెండు, అంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అని అనుకున్నాడు అతను. రెండోది ఈటీవీ విన్ ఆ సినిమా వెనకాల వెన్నుముక్కగా నిలబడినప్పటికీ ఆ సినిమాకి వేణు ఉడుగుల ప్రొడ్యూసర్, ఆయనతో పాటు ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్ని ప్రమోట్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళ బ్రెయిన్స్లో ఉందా లేదా అనేది లేదు, కానీ నాకు తెలియదు, కానీ నాకు కనిపించింది అది. ఓకే, నాకు అనిపించింది వీళ్ళు జరుపుతున్నటువంటి ఈవెంట్స్ ద్వారా ఆ డైరెక్టర్ని ఎక్కువ ఫోకస్ చేయాలి ప్రపంచంలోకి అని అనుకున్నారు. ఓకే, అతను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడే, ఆ ప్రాంతం వాడే. అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు, అంటే అది కంప్లీట్ చేశాడా లేదా అనేది గందరగోళం, కానీ మొత్తానికి బీటెక్లో జాయిన్ అయినటువంటి కుర్రాడు అక్కడి నుంచి వచ్చేసాడు సినిమా చేయాలి అనే ఉద్దేశంతో. అయితే హీరో కావటం, నటుడు కావటం ఇలాంటి కార్యక్రమాలు ఏం లేవు అతనికి. రైటింగ్ డిపార్ట్మెంట్లోకి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం కోసం హైదరాబాద్ చేరాడు.
జైర్ ఇక్కడ రకరకాలుగా సినిమా ఇండస్ట్రీతో కనెక్ట్ కావడానికి నానా కష్టాలు పడి ఫైనల్గా ఈ పరిస్థితికి వచ్చాడు. అతనికి ఆ రూరల్ నేపథ్యం నుంచి వచ్చిన అట్టర్ రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఆ సిగ్గు బిడియం ఇవన్నీ ఉన్నాయి. ఈ సమాజంలో మనం ఒక ముద్ర వేయగలుగుతామా లేదా అనేటువంటి ఒక చిన్న గందరగోళం కూడా ఉంది. ఆ గందరగోళం పోగొట్టడానికి అతన్ని అగ్రెసివ్ బిహేవియర్లోకి వీళ్ళు మార్చినట్టుగా నాకు అర్థం అవుతుంది. అందులో భాగంగానే ఒకవేళ ఈ సినిమా దెబ్బతింటే నేను అమీర్పేటలో ప్యాంటు షర్టు తీసి అండర్వేర్ మీద పరిగెడతాను, నేను మీకు ఆ వినోదం ఇవ్వకపోతే లాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్లు వాంటెడ్గానే నడిచినట్టుగా అనిపించింది. అలాగే చాలా ఇంటర్వ్యూస్లో తను ఓపెన్గా తన లైఫ్ గురించి చెప్పేసుకుంటున్నాడు. ఇందులో డాంబర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో కొన్ని లక్షణాలు, హీరోలో కొన్ని లక్షణాలు, తర్వాత మొత్తం ఆ హీరో ఫ్రెండ్స్లో రిఫ్లెక్ట్ అయినటువంటి చాలా లక్షణాలు ఇతని తాలూకా వ్యవహారమే. ఇతని జీవితానుభవము, ఇతను చూసిన జీవితము, ఇతను విన్న విషయాలు, వాటినే సినిమాగా తీశాడు. తద్వారా ఈ సినిమా సక్సెస్ అంటే ఒకటి సక్సెస్ అయింది సినిమా. దీని ద్వారా ప్రపంచానికి వాళ్ళు అర్థం చేయించిన విషయం ఏంటంటే, థియేటర్కి జనాల్ని రప్పించాలంటే మీరు ఏదో వేరే ప్రపంచపు కథ చెప్పాలి, ఒక లోకం క్రియేట్ చేయాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అందుకోసం విఎఫ్ఎక్స్ వాడాలి. ఈ హడావిడి ఏమీ లేకుండా ఒక గ్రామానికి వెళ్ళి ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒక 2 కార్వాన్లు పెట్టి సినిమాని షూట్ చేసి కూడా సినిమా హిట్ చేయవచ్చు. వాళ్ళు ప్రమోట్ చేసి హిట్ చేశారు, అందరూ చేస్తున్నారు ప్రమోషన్. మరి ఇంతకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్గా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. టైటిల్ రిలీజ్ ఈవెంట్లో చేశారు కదా సార్? చేస్తారు. అంటే ప్రీ రిలీజ్ దాకా కాకుండా ఏం చేసినా అంటే ప్రమోషన్లు సినిమాలను నిలబెడతాయి అనేది పూర్తి వాస్తవం కాదు. సెకండరీ అది ప్రమోషన్ అనేది థియేటర్కి. అంటే మనకి పాత సామెత ఉంది, చెరువు దాకా మీరు గుర్రాన్ని లాక్కెళ్తారు కానీ నీళ్లు పట్టిస్తారా తాగిస్తారా? అదే పరిస్థితి. థియేటర్ దాకా తీసుకెళ్తాము, అక్కడ ఎంగేజ్ అవ్వాలి. ఆడియన్స్ కూడా మనం చెప్పే మాటలు నమ్మరు. వాళ్ళు సినిమా చూసి వచ్చినటువంటి ప్రేక్షకుడి ఫీలింగ్ని పట్టుకునే సినిమాకి వెళ్తారు. కాబట్టి సినిమాకి వెళుతున్నారు అంటే చూసి వచ్చిన వాళ్ళ అభిప్రాయాలతో సాధారణ మిగిలిన ప్రజలందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ అవ్వటం అనేది సినిమా థియేటర్ వైపు నడిపిస్తోంది జనాల్ని. కాబట్టి సినిమా తీయాలి అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మరొకటి అక్కర్లేదు. మీకు తెలిసిన జీవితాలని, మీరు చూసినటువంటి జీవితాలని తెర మీద పద్ధతిగా నిజాయితీగా ఆవిష్కరిస్తే ఆ కథలు చూడటానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు అన్నదే. ఒక కొత్త ఏరియాలో వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేసే ప్రయత్నం ఉంటే చాలు మీ కథల్లో. అంటే గతంలో కూడా మనం నవలలు చదివాం, కథలు చదివాం. ఒక కొత్త పాయింట్తో వచ్చిన కథ ఎప్పుడూ డిస్కసివ్ పాయింట్గా మారుతూ వచ్చిన పరిస్థితి ఉంది మనకి. తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు పనిపిల్ల అనే కథ రాసినప్పుడు అది చాలా చర్చ అయింది. అలాగే ఇది కూడా చర్చ అవుతుంది. అంటే మీరు నిజాయితీగా తీయాలి. మీరు చూసిన మీ జీవితాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పారు అన్నదే చూస్తారు. లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. మీ కథని మీరు నిజాయితీగా దర్శించి సినిమా తీస్తే అది చూస్తారు తప్ప మీరేదో విఎఫ్ఎక్స్లు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ దానికి ఇన్సెంటివ్స్ తెచ్చుకుని టికెట్ల రేట్లు పెంచి అంత గోల చేయక్కర్లేదు సినిమాకి. ఇలాంటి సినిమాలను విజయవంతం చేయటం ద్వారా ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే వీళ్ళు రన్ చేస్తున్నారో ప్రజల బుర్రల్లో దాన్ని కొంత పక్కకి నెట్టడానికి ఇలాంటి సినిమాల విజయం ఉపయోగపడుతుంది. సరే, ఈ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ ముఖ్యంగా అంటే తండ్రి అండ్ ఇటు ప్రేమికుడి మధ్య నలిగే క్యారెక్టర్ లాగా చిత్రించారు. అవును. దీన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్ అనుకోవాలా లేకపోతే నార్మల్ స్టీరియో టైప్ లాగానే పెట్టారా? లేదు, మీరు ఎట్లా చూస్తారంటే అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్ గానే ఉంది, స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అయితే తండ్రిని కాదంటము అది కంటే కూడా తండ్రికి అర్థం చేయించటం తన బాధ్యత అని కూడా అనుకుంటుంది. అంటే తండ్రిని అర్థం చేసుకుంటుంది. తను మన కోసమే తపన పడుతున్నాడు, కానీ ఎలాగైనా బతకచ్చు, ఇది సెక్యూరిటీ గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు అనేది అర్థం చేయించాలని అనుకుంటుంది.
అంతే తప్ప అతన్ని ఏదో నువ్వు గవర్నమెంట్ జాబ్ చూసుకుని తీరాలి తప్పదు అని కూడా ఇన్సిస్ట్ చేయదు. ఓకే. అలా ఇద్దరి మధ్య ఒక వారధిగా నిలబడుతుంది. ఆ పాత్రను అర్థం చేసుకుంది ఆ అమ్మాయి. ఓకే. అర్థం చేసుకుంది, తనకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆ వ్యవహారాలు ఉన్నాయి అమ్మాయికి. తనే ప్రొడ్యూస్ చేసుకుంది కూడా కొన్ని వీడియోస్. కాబట్టి తనకి కెమెరా పట్ల, నటన పట్ల, పాత్రని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డెలివరీ చేయాలనే అంశాలకు సంబంధించి కొంత బేసిక్స్ ఉన్నాయి. ఓకే. అందుకనే ఆ అమ్మాయి పట్టుకుని నడిపించేసింది క్యారెక్టర్ని. అది మంచి సెలక్షనే. హీరోయిన్ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఓకే. అది అక్కడ నుంచి ఈటీవీ విన్ నుంచి వచ్చింది ఆ ప్రపోజల్ అని అన్నారు వీళ్ళు. అది వీళ్ళు ఓకే చేశారు. ఓకే. తర్వాత హీరో క్యారెక్టర్ చేసినటువంటి అఖిల్ అనే అతన్ని వీళ్ళు పిక్ చేయడం బాగుంది. అతను ఇంత ముందు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాతో ఒక బ్రేక్ వచ్చింది. ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఒక రాగా ఉన్నాడు. సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఆ అమ్మాయి తన్ని ప్రేమిస్తోంది అనే విషయం తనకి తెలిసిపోయింది. వీళ్ళిద్దరి మధ్య కొంత నడిచిన తర్వాత వ్యవహారం, ఆ అమ్మాయి తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇలా జరుగుతుంది. అంటే తండ్రిని ఎలా డీల్ చేయాలి అనే ఒక క్రైసిస్లోకి వెళ్ళి, ఆ టైంలో అతను సడన్గా వీళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చేసి అమ్మాయి మీద చాలా దెబ్బలాడతాడు. ఏంటి పరిస్థితి, నేను ఏమన్నా పిచ్చోడిని అనుకుంటున్నావా అని దాదాపు కొట్టేసి ఒక చిన్న బెత్తం తీసుకొచ్చి కొడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా కొడుతుంది సినిమాలో. అయితే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఘర్షణను వెళ్ళగట్టడం కోసం జరిగే ప్రయత్నాలు ఆ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. చాలా రియలిస్టిక్గాను, రియల్ ఎమోషన్స్తోనూ నటించారు. దాన్ని తను రాబట్టగలిగాడు. అది సక్సెస్. డైరెక్టరు అలాగే ఆర్టిస్టులుగా వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అతను అఖిల్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్ని. అలాగే ఈ సినిమాలో అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్, అంటే శివాజీ రాజా ఫాదరు, ఆవిడ అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్ వేశారు హీరోకి. ఆ రెండు క్యారెక్టర్లో ఆవిడకి డబ్బింగ్ పెట్టారు. ఆవిడ చాలా సీనియర్ ఆర్టిస్టు, చాలా అద్భుతమైన వాయిస్ ఆవిడ ఉంటుంది. ఆవిడ ఛత్రపతి సినిమాలో ఆవిడ డైలాగ్ ఇప్పటికీ జనాలు మనసుల్లో ఉంది, ఆవిడ మాడ్యులేట్ చేసే పద్ధతి. కానీ ఇక్కడ ఈ డైలెక్ట్కి ఆవిడ కనెక్ట్ కాలేదు. ఓకే. కాకపోవటంతో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఇక లాభం లేదని ఫైనల్గా ఒక ఆర్టిస్ట్తో చెప్పించారు. అది కనెక్ట్ అయింది. ఓకే. అయితే ఈ విషయాన్ని వాళ్ళు వేదిక మీద ప్రస్తావించి, ఆవిడకి ఆల్రెడీ సారీ చెప్పి వేదిక మీద జనం సమక్షంలో ఆవిడకి సారీ చెప్పారు. మీ వాయిస్ మేము డబ్ చేసాం, దయచేసి ఏమనుకోవద్దు అని. అది ఒక మంచి సాంప్రదాయంగా అనిపించింది. ఓకే. ఇలా ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రెండోది, ప్రతి ఆర్టిస్టు కొత్తగా ఉన్నాడు, ఆ ఏరియాలో ఏ కాస్ట్యూమ్ వాడాలి, ఏమి వాడతారు వాళ్ళు అదే వాడారు. ఓకే. వీళ్ళు ఎక్కడ ఆ క్యారెక్టర్ల కోసం సినిమాటిక్గా ఏదో చెయ్యాలి అని అనుకోలేదు. అది మంచిది యాక్చువల్గా. అది ఇవే కలిసి వచ్చినాయి సినిమాకి. అంటే ఫ్రెష్గా ఉంది, నిజాయితీగా ఉంది సినిమా. ఒక కొత్త విషయాన్ని చెప్పారు, ఒక కొత్త ఏరియాలో కొత్త విషయాన్ని చెప్పారు. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏం లేదు, పెద్ద బీభత్సమైన విషయమేం కాదు. కానీ ఈ పరువు అనే దానికి సంబంధించిన ఇది, ఈ స్టేటస్ అనేటువంటి గొడవ, ఒక సెక్యూర్డ్ లైఫ్ గురించిన గొడవ, ఇది అక్కడ కూడా ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నారు, అది చెప్పారు. ఓకే. అయితే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి ఎందుకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకి అంత ప్రాధాన్యత, ఏం సాధించాలనుకుని వాళ్ళు ప్రభుత్వోద్యోగాల వైపు చూస్తున్నారు, ఏం సాధించారు, దీన్ని మిగిలిన ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటోంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని సంబంధించి ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి 2-3 సీన్లు అల్లి ఉంటే బాగుండేదండి. అది సినిమాకి చాలా ఉపయోగపడేది. అంటే ఒక థియరిటికల్ డిస్కషన్కి కూడా వాళ్ళు ప్రేరణగా నిలబడి ఉండేవాళ్ళు. వీళ్ళు కొంచెం అంటే జనం థియేటర్కి రప్పించడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ అలా పక్కకి జరిపారు. అలా కాకుండా ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఈసారి తీసే సినిమాల్లో ఇలాంటి మిస్టేక్స్ చేయరని నేను నమ్ముతున్నాను. సరే, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సబాల్ట్రన్ వాయిస్ని, ఈ అణగారిన వర్గాల వాయిస్ని వినిపించే సినిమాలు వస్తున్నాయి మెల్లగా. అవును. ముఖ్యంగా వేణు విరాట పర్వం నుంచి కూడా ముందు నుంచి కూడా అట్లాంటి ట్రెండ్ని ఒకటి చేస్తున్నారు. అవును. ఇలాంటి ట్రెండ్ ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? మీరు
ఎంతవరకు మనకు అవసరం ఉంది, ఎట్లాంటి ఈ ఏరియా పర్టికులర్గా? లేదు, డెఫినెట్గా ఉంది. అటు నుంచి ఆ రకమైన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అంటే మనకి సాహిత్యంలో దళితవాదం అని మనం చూసాం కదా, ఒక వెల్లువ. అవును, ఆ వెల్లువ వచ్చిన సందర్భంలో కూడా కమ్యూనిస్టులు కొంచెం రిజిడ్గానే వ్యవహరించారు. అంటే దాన్ని ఆహ్వానం పలికి దాన్ని హక్కుని చేర్చుకోవాల్సిన వాళ్ళు ఇది మన పరిధి దాటి వెళుతున్నటువంటి వ్యవహారంగానే చూశారు. అంటే ఎవరికి విప్లవం అవసరమో ఈ దేశంలో వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవటం అనేది తప్పేం కాదు. అది కోరుకోవాల్సిన అంశం. కోరుకోలేదు సార్ వాళ్ళు. లాల్ నీల్ అని చాలా కాలంగానే వచ్చింది, అది నెమ్మదిగా ఎమర్జ్ అయింది. లేట్గా వచ్చిందా? కొంచెం నెమ్మదిగా ఎమర్జ్ అయింది. మొదట్లో వాళ్ళు కొంచెం దీన్ని ఒక చిన్న పెడవాదంగానే చూశారు, వర్గస్పృహగానే కోరుకున్నారేమో. అంటే కులము అనేది అది ఉపరితల అంశంగా కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ వచ్చింది. వర్గము అనేది పునాది అని, కులము అనేది ఉపరితల అంశంగాను మాట్లాడుతూ వచ్చారు. కానీ భారతదేశంలో కులం అనేదే వర్గంగా ఆపరేట్ అవుతోంది. ఇక్కడ చాలా స్పష్టంగా కూలీ కులములు ఉన్నాయి, అలాగే దోపిడీ కులాలు ఉన్నాయి, దోపిడీ చేసే కులాలు ఉన్నాయి, దోపిడీకి గురయ్యే కులాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవటంలో అంటే అగ్రకుల నాయకత్వం నుంచి వచ్చినటువంటి నాయకులకి కొంచెం ఇది మొదట మింగుడు పడలేదు. చాలా ఘర్షణ తర్వాత ఎమర్జ్ అయినటువంటి నినాదం ఈ లాల్ నీల్ అనేటువంటి నినాదం. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీల పట్ల కొంచెం అనుమానపు చూపులతో ఆ సెక్షన్స్ ఉన్నమాట వాస్తవం. ఉన్నాయి. కాబట్టి దాన్ని చెరుపుకోవడానికి ఏం చేయాలి అనేది వీళ్ళు చేయాల్సినంత చేయలేకపోతున్నారేమో అనేది నా ఫీలింగ్. ఓకే, కాబట్టి ఇలాంటి చర్చ జరపడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కథల్లో, సినిమా ఫీల్డ్ ముఖ్యంగా కూడా ఇలాంటి కథల్లో డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అంటే సతీష్ చందర్ ఒక చోట ఎక్కడో రాస్తాడు, ఆయన చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరిలో మేడల మీద ఎర్రజెండాలు ఎగిరేవి. ఆ తర్వాత ఆ ఎర్రజెండాలు చూసుకుంటూ ఆయన స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా ఒకరోజు గోడ మీద మేడే వర్ధిల్లాలి అని ఉందట. యాక్చువల్గా మేడే వర్ధిల్లాలి, కానీ ఈయనకి అది ఎలా అర్థమైందని రాస్తాడంటే మేడ వర్ధిల్లాలి అని రాసినట్టుగా నాకు అర్థమైందని రాశాడు. అది సెటైరే, కానీ అదొక రకంగా అద్భుతమైన ఒక బెత్తం పట్టుకుని కొట్టినట్టుగానే చూడాలి. అంటే ఇలాంటి వాటికి హర్ట్ అవటం కాకుండా వాళ్ళతో డిస్కషన్లోకి వెళ్ళటం అనేది జరగల. అది జరిగుంటే ఇంకోలా ఉండుండేది. అంటే లాల్ నీల్ అనే నినాదం ఆచరణాత్మకంగా కూడా చెయ్యాలి. ఆ కసరత్తు జరగటంలో అంటే ఇప్పటికీ కులం తాలూకా అవశేషాలు, అంటే కులం లేదు, డీకాస్టిఫై అయిపోయాం మేము అని చెప్పుకున్నప్పటికీ పర్టికులర్గా ఈ కులం చేసింది ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడైనా రైజ్ అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయాడు అనుకున్నటువంటి కులంగాడు లేచి మాట్లాడటం మొదలు పెడతాడు. ఇది ప్రమాదం. ఈ ధోరణి చాలామందిలో కనిపించింది. అందుకని వీళ్ళకి కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అది కనిపిస్తుంది ఓపెన్గానే. ఈ సినిమా తీస్తున్నప్పుడు కూడా ఈ డైరెక్టర్లకి, అలాగే వేణు ఉడుగుల లాంటి వాడికి కూడా అలాంటి కొంచెం మనం సెక్యూర్డ్గా ఉంటే బెటరు అనే అభిప్రాయం చొప్పున నేను చెప్పిన అంశాలు మాట్లాడటానికి కొంత సంశయించి ఉంటారేమో అని నా అనుమానం. కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ విజయం ద్వారా తమని తాము ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ధైర్యం వస్తే ఇంకొంచెం బెటర్ సినిమాలు డెఫినెట్గా వస్తాయి. అందుకని ఆయన ఆల్రెడీ ఒక బ్యానర్ ప్రారంభించాడు, డోలాముఖి సబాల్టర్నేట్ సినిమాలు తీస్తాం మేము. దానికి ఒక ఊతం దొరకాలి జనం నుంచి. దొరికితే డెఫినెట్గా అతను వండర్స్ క్రియేట్ చేయగలడు. ఈ మూవీని తెలుగు సైరాట్గా అంటారా సార్ జనరల్గా? అలాంటి అంత ఇది ఉందా? సైరాత్ సినిమా లాగా వెళ్తుంది, చిన్న ట్రెమర్స్ క్రియేట్ చేసింది అప్పట్లో. అవును అవును ఉంది అలాంటి ధోరణి. దీని ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అని వీళ్ళు గట్టిగా చెప్తున్నారు. అవును అవును, అంటే అది జనాల్లో ఒక ఆలోచనని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. రెండోది, ఈ సినిమాలో వీళ్ళు సక్సెస్ అయింది ఎక్కడంటే అతను చేయాల్సిన దారుణం చేసిన తర్వాత, ఇది జరిగింది అని తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరూ ప్రేమ వైపే నిలబడటం, కలిసి ప్రయాణం చేద్దాం ఎంతవరకు అయితే అంతవరకు
అనేటువంటి అభిప్రాయంతో ముందుకు నడవటం, ఆ పాజిటివ్ ఎండింగ్ అనేది సినిమాకి చాలా ఉపయోగపడింది. ఆ సంక్షోభంతో ఎండ్ చేయటం కాకుండా వాళ్ళు జీవితం ఎంతవరకు నడిస్తే అంతవరకు కలిసే వెళ్దాం, కలిసే ప్రయాణిద్దాం అనుకోవటం అనేది ఒక పాజిటివ్ ఎండింగ్ బాగుంది. ఓకే సార్. అది సినిమాని నిలబెట్టింది. అందుకని రాజు వర్సెస్ రాంబాయ్గా చూడకుండా రాజు వెట్స్ రాంబాయ్గా చూస్తే డెఫినెట్గా ఈ సినిమా జనాలకు కొత్త అనుభూతిని అయితే ఇస్తుంది. ఓకే సార్, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.